వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో K13 ప్రో 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ యూనిక్నెస్ ఏంటంటే ఈ వీళ్ళ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంటెంట్ ఏదైతే యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ ఒప్పో వాళ్ళకి. ఇక్కడ ఒప్పో K13 టర్బో ప్రో స్మార్ట్ ఫోన్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద హైలైట్లు అయితే నాకైతే జర బాగా అనిపించింది. ఇక్కడ మనకు అందరూ తెలిసిందే బై యూనిక్నెస్ ఏంటంటే ఇక్కడ సైడ్‌లో వెంటిలేషన్ కనిపిస్తుంది కదా! సో, హీట్ అనేది బయటికి రావడానికి వెంటిలేషన్ ఇంకా అండ్ కెమెరా కిందనే ఫ్యాన్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఇక్కడ యూనిక్నెస్ అదే అనుకోవచ్చు. హైలైట్ చూసుకుంటే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. మంచి కూలింగ్‌తో పాటు వస్తుంది. వేపకొచ్చేమో కూలింగ్‌తో పాటు కూడా వస్తుంది. కూలింగ్ ఫ్యాన్ వస్తుంది. IPX 6, 8 అండ్ 9 రేటింగ్‌తో పాటు 7000 మిల్లీ బ్యాటరీ, 120 హెర్ట్జ్ ఈ స్పోర్ట్స్ లెవెల్ ఫ్లాట్ స్క్రీన్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుందన్నమాట. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఫ్లాట్ స్క్రీన్ అనేది ఎక్కువైపోయింది. అండ్ 7000 స్క్వేర్ వేపర్ కూలింగ్ చేంబర్‌తో పాటు వస్తుంది. హీట్ అనేది తొందరగా డిసిపేట్ అవుతుందన్నమాట. మంచి ప్రాసెసర్ వస్తుంది. 4 నానోమీటర్ తో తయారు చేసిర్రన్నమాట. ఇక్కడ మోస్ట్‌లీ ఆహ్, స్మార్ట్ ఫోన్ చూసుకుంటే గేమింగ్ సెంట్రిక్ ఎక్కువగా అనిపిస్తుంది. 7000 మిల్లీ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, తొందర ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ ఆల్సో బైపాస్ ఛార్జింగ్‌తో పాటు డైరెక్ట్ మదర్ బోర్డ్‌కి వెళ్ళిపోతుందన్నమాట. బాగుంది. ఫీచర్స్ అన్నీ కూడా నాకైతే బాగానే అనిపించినాయి. 120 రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో పాటు వస్తుంది. 1.5K రెజల్యూషన్, లో బ్లూ లైట్ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కెమెరాకి సంబంధించిన శాంపుల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఓఎస్ చూసుకుంటే కలర్స్ 15తో పాటు కూడా వస్తుందన్నమాట. జర బాగానే అనిపించింది నాకు. కొన్ని ఆప్టిమైజేషన్స్ కూడా అన్నీ చానే బాగున్నాయి. ఓవరాల్‌గా ప్రైస్ ఎంతనా అంటే నేను రికార్డింగ్ చేసే టైం కదా! ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూసుకుంటే ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయిపోయినాయన్నమాట. ఇక్కడ మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. 38,000 రూపీస్ ఉంది స్మార్ట్ ఫోను. హైయర్ వేరియంట్ కూడా లైక్ 12 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 40,000 ఉంది. 3 కలర్స్ వస్తున్నాయి. సిల్వర్ నైట్ కలర్, మిడ్ నైట్ మావరిక్ కలర్ అండ్ పర్పుల్ ప్యాంటమ్ కలర్. 3 కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. నా ఒపీనియన్‌లో బేస్ వేరియంట్ మస్తు అయిపోతది. 8 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ వేరియంట్. సరేనా? ఇక్కడ చూసుకుంటే ఏందంటే షిప్పింగ్ ఏవైతున్నాయో 15,000 నుంచి స్టార్ట్ అయితున్నాయని చెప్తాను. సరే, ఈ వెబ్‌సైట్ కాకుండా వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉందన్నమాట. సో, నేను రికార్డింగ్ చేసాం కదా! ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. కానీ ఏంటంటే ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చన్నమాట. సో, ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్‌ని. నెక్స్ట్ స్పెక్స్‌కి అయితే వెళ్ళిపోదాం. సో, స్పెక్స్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ ఆబ్వియస్‌గా ఇంతకుముందు చెప్పిన మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ వస్తుంది. అండ్ ఎల్‌పీ DDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. పెద్ద డిస్‌ప్లే వస్తుంది. లైక్ పెద్ద డిస్‌ప్లే ఉంది. 7.27 సెంటీమీటర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ రెజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ ఆల్సో 453 పిక్సెల్స్ పర్ ఇంచ్‌తో పాటు కూడా వస్తుంది. మంచి డెప్త్‌తో పాటు వస్తుంది. ఇక్కడ చూసుకుంటే వైడ్ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుందనుకోవచ్చు. 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చిర్రు. సో, ఇదొక్కటి పెద్దగా డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇది అట్‌లీస్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఇచ్చింటే బాగుండేది. అదొకటి మైనస్ అనుకోవచ్చు. మోనోక్రోమాటిక్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇంత ప్రైస్ పెట్టి కూడా. ప్రైస్ ఎంత అంటే 38,000కి నాకు కొంచెం జస్టిఫై కాలేదు. కెమెరా డిసప్పాయింట్ అయినా. సెల్ఫీ కెమెరావి యాక్సెప్టెడే. కానీ ఇంకోటి ఏంటంటే వీడియో రికార్డింగ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా నుంచి మీరు 1080p రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్ కెమెరా నుంచి ఈఏఎస్ అండ్ ఓఎస్ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. 60 ఐపీఎస్‌లో కూడా. అండ్ క్వాల్కామ్ వాళ్ళ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. ఇక్కడ జీపీయూ క్వాల్కామ్ వాళ్ళ కార్టెక్స్ X4 జీపీయూ కూడా వస్తుందన్నమాట. 8 కోర్స్‌తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 7000 మిల్లీ బ్యాటరీ ఈజీగా హెవీ యూజర్‌కైనా, యావరేజ్ యూజర్‌కైనా ఈజీగా 2 ఎండ్ ఆఫ్ డే అంటే ఇయాల పొద్దున్న ఛార్జింగ్ పెట్టారంటే రేపు సాయంత్రం దాకా వస్తది. అంత మంచి బ్యాటరీ బ్యాకప్‌తో పాటు కూడా వస్తది. మంచి ఫీచర్స్‌తో పాటు వస్తుంది. సెన్సార్స్‌లో ప్రాక్సిమిటీ సెన్సార్, అంబిడెంట్ సెన్సార్, కలర్ సెన్సార్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. బ్యాండ్‌విడ్త్‌కి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వైఫైకి సంబంధించి వైఫై 7, 6, 5 డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అండ్ ఆల్సో 2x2 మెమో సపోర్ట్‌తో పాటు వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.4 వస్తుంది. అండ్ ఎస్బీసీ, ఏసీ, ఎల్డీఏసీ, యాప్టెక్స్ హెచ్‌డీ, హెచ్‌డీసీ 5.0తో పాటు కూడా వస్తాయి. సో, మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో లొకేషన్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రమే సింగిల్ బ్యాండ్‌విడ్త్ వస్తుంది. జీపీఎస్, గ్లోనాస్, బైడూస్, గ్యాలక్సీ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఆబ్వియస్‌గా ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. మీకు స్మార్ట్ ఫోన్ చార్జర్, ప్రొటెక్షన్ కేస్ అండ్ డాక్యుమెంట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఒప్పో K13 టర్బో ప్రో ఏదైతే ఉందో ఫీచర్స్ వైస్ అయితే బాగా అనిపించింది. ఉన్న ఒక్కటే వల్ల ఒక మైనస్ నాకు అనిపించింది ఏందంటే కెమెరా ఒకటే మైనస్ అనిపించింది. యూనిక్‌నెస్ అంటే గేమర్స్‌కి చాలా బాగుంటది. ఆ హీట్ అనేది బయటికి పంపిస్తారు కాబట్టి. ఓవరాల్‌గా
గేమింగ్ కోసం అనిపించింది. కానీ నా ఒపీనియన్‌లో ఆఫర్స్ అప్లై చేయండి. ఆఫర్స్ అప్లై చేస్తే 35,000 అట్లా వచ్చిందంటే తీసుకోమని రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వెషన్స్ ఏమైనా ఇట్లా కింద కామెంట్ చేయండి. మాక్సిమం విత్ ఇన్ 1 డే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.